హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్రూప్ సి ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి అయితే షేర్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే మనకి ఇది డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ DSSC నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ దీని గురించి నేను షార్ట్ నోటిఫికేషన్ మార్నింగ్ ఎడ్యుకేషన్ అప్డేట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ PDF అనేది వెబ్సైట్లో పెట్టారు. దీనిలో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి పూర్తి వివరాలు అయితే ఉన్నాయి. సో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి దీనికి మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి వచ్చేసి మనకు గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు. సో దీనికి సంబంధించిన ఆర్గనైజేషన్ అయితే మనకు తమిళనాడులో ఉంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కనుక ఇండియన్ నేషనల్స్ ఎవరైనా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉద్యోగాలు కనుక చూసినట్లయితే మనకు టోటల్గా 6 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనిలో మీరు అందరూ అప్లై చేసుకోవాల్సిన ఉద్యోగాలు కనుక చూసినట్లయితే మనకు MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన ఉద్యోగాలు 60 ఉన్నాయి. ఇవే మనకు ఎక్కువగా ఉన్నాయి. వీటికి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఓన్లీ ఇక్కడ మనకు 10th క్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన ప్రతి అభ్యర్థి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్స్ LDCకి సంబంధించి మనకు 10 పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ప్రతి దానికి మనకు ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఐస్ ఫర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. సో ఇక్కడ మనం LDC గురించి కనుక చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే సో 12th పాస్ అనేది కంప్లీట్ కావాలి. దాంతోపాటుగా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ టైప్ స్పీడ్ అనేటువంటి 35 వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటి ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి, లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో ఉండాలి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా చూసినట్లయితే మనకు ఇక్కడ స్టెనోకి సంబంధించి 4 ఉన్నాయి వేకెన్సీస్. వీటికి సంబంధించి కూడా 12th కంప్లీట్ కావాలి. అదేవిధంగా మనకు టైప్ స్పీడ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఇంకా రిమైనింగ్ CDకి సంబంధించిన పోస్టులకు వీటికి కొంత ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. కార్పెంటర్కి సంబంధించి కూడా సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి కూడా చూసి మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు కింద ముందే చెప్పాను, ఏజ్కి సంబంధించి చూసినట్లయితే మీకు ఖచ్చితంగా OBC వాళ్ళకి వచ్చేసి మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా ఇంకా అదర్ క్యాస్ట్కి సంబంధించి కూడా మనకు 5 years అండ్ 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ కనుక చూసుకుంటే May 22 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. హౌ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి మీరు ఏ విధంగా ఆఫ్లైన్లో అప్లై చేయాలనేటువంటి పూర్తి వివరాలు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో మీరు ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ వాటికి అటాచ్ చేయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ అయితే మనకు పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఆ పోస్టుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు అండ్ ఇంకా అదర్ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ మీకు ఒకసారి ఇచ్చాడు. ఒకసారి వన్ బై వన్ క్లియర్గా చదవండి. చదివిన తర్వాత వాటిపైన మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ అని చేసేసి సో ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ మీరు ఇక్కడ చూడవచ్చు. లాస్ట్ G పాయింట్లో ఇచ్చాడు. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మీరు ఆఫ్లైన్ మోడ్లో పంపించవలసి అయితే ఉంటుంది. అది మీరు May 22 లోపు అయితే దీన్ని అయితే మీరు ఆఫ్లైన్ మోడ్లో అయితే పంపించాలి. అంటే మీరు ఒక పోస్ట్ కాకుండా ఇంకా వేరే పోస్ట్ 2 or 3 more పోస్టులకు కనుక అప్లై చేయాలనుకుంటే డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్స్ అయితే పంపవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకుంటే సో మీరు పంపించినటువంటి అప్లికేషన్ స్క్రూటినీ చేసి మీకైతే రిటర్న్ టెస్ట్ కోసం మీకు ఒక మెయిల్ అయితే పంపిస్తారు. ఆ రిటర్న్ టెస్ట్ సంబంధించిన వివరాలు కనుక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ అనేటువంటిది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేసిన అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కానీ సో ఎగ్జామ్ అనేటువంటిది ఇక్కడ మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఉంటుంది. అదేవిధంగా న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది ఎగ్జామ్లో, అండ్ జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా ట్రేడ్కి సంబంధించి ఇంకా దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అదర్ స్కిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ PDF అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివిన తర్వాత వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇది మీకు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్. సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఫిల్ చేసి సో మీరైతే వీటికి సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని అటెస్టెడ్ చేసేసి అప్లికేషన్ ఫామ్లో పెట్టేసి మీరైతే వితిన్ 22 May లోపు వీటిని అయితే ఆఫ్లైన్ విధానంలో పంపించవలసి ఉంటుంది. ఇది మీకు దానికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ రెండింటికి సంబంధించి. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి అయితే మీరు చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే దీనిలో అయితే మెన్షన్ చేయలేదు. మేబీ మీకు ఓన్లీ అప్లికేషన్ ఛార్జెస్ మాత్రమే పడతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.